నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను అంకిత. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తి చేసుకుంది. మరి ఈ సందర్భంగా ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అని మాట్లాడడానికి మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. 1 ఇయర్ సెలబ్రేషన్, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు, ప్రజలందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం, తెలంగాణ రాష్ట్ర ఫలాలు పథకాలు అందరికీ అందజేసే విధంగా ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు, అందులో మా గురుతర బాధ్యతకు మమ్మల్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శతకోటి వందనాలు. ఓకే, అయితే కాంగ్రెస్ ప్రజా పాలన ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? శ్రీరామ రక్షగా, శ్రీరామ రాజ్యంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఏకతాటిపై ఉండి అభివృద్ధి ఫలాలు అందరికీ అన్ని విధంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరపున, తెలంగాణ ప్రజా సంఘాల తరపున, తెలంగాణ నిరుద్యోగుల కుటుంబాల తరపున, తెలంగాణ అమ్మవుల కుటుంబాల యొక్క శ్రేయోభిలాష తరపున వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఎందుకు అంటే 50,000 పైచిలకు ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చిన ఘనత ఎవరిదంటే భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గర్వపడుతున్నాం. ఆ నాయకత్వంలో పనిచేసినందుకు, ఆ నాయకత్వంలో భాగమైనందుకు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుమని 50,000 10 సంవత్సరాలు, కానీ మొదటి ఏడాది గర్వంగా చెప్తున్నాం, కాలేజీ చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు 50,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ నియామకాలు చేసినందుకు, నిరుద్యోగులను ప్రభుత్వం పాలనలో భాగం చేసినందుకు, వారి కుటుంబాలు, వారి యొక్క జీవన విధానాన్ని మార్చినందుకు చాలామంది ఎందుకంటే ఇలాంటి అవకాశం, ఇలాంటి నాయకత్వంలో చాలా అరుదుగా వస్తుంది మేడం. ఎవరైనా ఎంతైనా మాట్లాడవచ్చు. ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఒక లెక్క ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ వదులుతాం, జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేద్దాం అనే ఉద్దేశంతో, దూరదృష్టితో వెళ్ళడం అంటే అది అంత ఆషామాషి కాదు. రాష్ట్ర నాయకత్వంలో ఎప్పుడైతే ముందుకెళ్ళామో, 2023 డిసెంబర్ 3 తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆమోదం తెలిపినారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ప్రతిరోజు ప్రజల సంక్షేమం కోసమే, ప్రతిరోజు ప్రజల భవిష్యత్తును ఏ విధంగా నిర్మాణం కోసమే పాటుపడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే మరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పారు. సో అవి ఇంకా ఎందుకు అమలు కాలేదంటారు? ఎవరన్నారన్నమాట. ఇప్పుడు గ్యారంటీలు అంటే ఏదమ్మా? మేము ఇప్పుడు 2023 సంవత్సరంలో పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెల్లారే, అంటే ఒకరోజు అయిన తర్వాతనే డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాము. అది మా గ్యారంటీ కాదా? ప్రతి ఇంటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తెలియకుండా ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అది మా గ్యారంటీ కాదా? 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం. అది మా గ్యారంటీ కాదా? 2 లక్షల రుణమాఫీ చేశాం 21,000 కోట్ల రూపాయలతో. అది మా గ్యారంటీ కాదా? రుణమాఫీ కూడా చాలా లేట్ అయిందని చెప్తున్నారు. దానికి అరే వారికి వీరికి కాదమ్మా. ఇప్పుడు ప్రతిసారి ఇట్లా మాట్లాడితే లేట్ అయింది అంటే వచ్చిన తర్వాత 3 నెలలకే ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే 3 నెలల వరకు ఎలాంటి పని చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి సహకారం చేయకపోవడం, అయినా కానీ ముందుకెళ్తున్నామంటే దానికి మేము గర్వించాలి, మాకు సహకారం అందించాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి, మా పట్టుదలను మెచ్చుకోవాలి. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. మరి మిగతా వాటి సంగతి ఏంటి? 100% అయితే అమ్మా
ఇప్పుడు ఫ్యామిలీ కార్డు వస్తుంది, రేషన్ కార్డు తరపున ఫ్యామిలీ కార్డు వస్తుంది. ఆ ఫ్యామిలీ కార్డులో మీ 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 మొత్తం వివరాలు పూర్తి చేయి ఉంటాయి. మీకు ఏ విధంగా 2,500 ఇవ్వాలి, మీకు ఏ విధంగా 4,000 రూపాయలు మీకు పెన్షన్ ఇవ్వాలి, మీకు ఏ విధంగా మీకు అది మన పౌర సరఫరా సంబంధించిన సివిల్ సభ సంబంధించిన రేషన్ బియ్యం ఏ విధంగా ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఇందులో పొందుపరుస్తున్నాము. ఎందుకంత తొందరగా ఆధారపడతారు వాళ్ళు ప్రతిపక్షాలకు? కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా స్పష్టంగా ఎలాంటి విధానాలు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడతాయో ప్రతి ఒక్క విధానాన్ని క్షుణ్ణంగా, సూక్ష్మంగా, సాలంకుశంగా పరిగణన తీసుకొనే మేము ముందుకెళ్తాము. ఏదో ఆధారబాధగా మాట్లాడేసి ఏదో చుప్పినంగా చేసే విషయం కాదు. ఇంతకుముందు ఆధార్ కార్డు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు ఆధార్ కార్డుని కూడా అవహేళనపరిచినటువంటి ఈ దుర్మార్గులు, ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఆధార్ కార్డు ఎందుకు, ఆధార్ కార్డు మా ఆస్తులు ఇవ్వాలన్నా, మా వ్యవస్థ మొత్తం తెలియాలన్నా ఆధార్ కార్డు పెద్ద స్కామ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆధార్ కార్డు అందరికీ ఆధారమైంది. నేటి కూడా ఫ్యామిలీ కార్డు వచ్చిన తర్వాత అప్పుడు వైట్ రేషన్ కార్డు అని అన్నారు, ఆరెంజ్ రేషన్ కార్డు అన్నారు, పింక్ రేషన్ కార్డు, అట్లే ఉండదు. ఫ్యామిలీ కార్డు ద్వారా మీకు ఏ ఉండాలో మీ మొత్తం వ్యవస్థ పూర్తి వివరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరినీ పొందుపరుస్తున్నాం. అరే అమరవీళ్ళ కుటుంబాలను అవమానపరిచింది ఈ దుర్మార్గులు బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన అవమానించే బీజేపీ నాయకులు, తెలంగాణ అమరవీళ్ళని కుటుంబాలను అవమానపరిచే ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ముందుకొచ్చి ముసలి కన్నీరు కాస్తూ ఉన్నారు. మీకు చెల్లు అనే విధంగా 2023 డిసెంబర్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా సిగ్గు తెచ్చుకోండి. ప్రజలన్నీ సుఖ సంతాలతో ఉంటే కూడా ఓరలేని ఈ బీఆర్ఎస్ బీజేపీ కళ్ళు, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ దగాకోరులు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇద్దరు దగాకోరులు. సీరియల్ ఎపిసోడ్ లాగా ఇద్దరు కళ్ళబోలి మాట్లాడుకుంటూ ముసలి కన్నీరు కాల్చుకుంటూ వ్యవస్థ చేస్తున్నారు. ఒక వారం వీరు మాట్లాడుతూ, ఒక వారం వారు మాట్లాడతారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ని బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ని బీజేపీ మాట్లాడుతుంది. ఈ నాయకత్వం ఎవరిది? కేసీఆర్ అంటే మొదటి పదం చెప్పమంటారమ్మా, కిషన్ చంద్రశేఖరరావు. కేసీఆర్ అంటే కే ఫర్ కిషన్, సి ఫర్ చంద్రశేఖరరావు. ఈ ఇద్దరు ఎప్పుడు ఒకటే. బీజేపీ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు. బీఆర్ఎస్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఈ ఇద్దరు కలిసే గూడు పుటాన్లు, కపట ప్రేమలు, ఈ దొంగ ముచ్చట మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలని కాంగ్రెస్ పార్టీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది, కడుపులో పెట్టి చూసుకుంటుంది. అయితే ఈ 1 year పై ప్రతిపక్షాలు కొన్ని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాయి. దాంట్లో ఒకటి రైతులను మోసం చేసి రైతు పండుగ హామీలను కూడా చేయట్లేదు అనేసి వాళ్ళు అంటున్నారు. మరి దీనికి ఏమంటారు మీరు? మా 21,000 పైచీలకు డబ్బులు రుణమాఫీ ద్వారా ప్రతి అకౌంట్లకు నేరుగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాంటి చిల్లర బొల్లల మాట్లాడే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కొంచెమన్నా సిగ్గుండాలి. రైతాంగం పచ్చగా ఉంటేనే ఓరవలేని ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ దగాకోర్లు బీజేపీ బీఆర్ఎస్ వ్యవస్థ, రైతులని ఇబ్బంది పెట్టే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలను మోసం చేసి ప్రజోత్సవాలు చేస్తున్నారని అంటున్నారు. ఎవరన్నారు ఈ దుర్మార్గం? అమ్మ నల్ల చట్టాలు ఇచ్చింది ఎవరమ్మా జాతీయ స్థాయిలో రైతుల వ్యతిరేకంగా? ఈ బీజేపీ కాదా? ఈ నల్ల చట్టాలని బలపరిచింది ఎవరమ్మా? ఈ బీఆర్ఎస్ నాయకులు కాదా? రైతులని సంఖ్యలు వేయించి రోడ్డు మీద తిప్పేసి తూటాలకు బలి చేసిన ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? వరి వేస్తే ఊరేస్తామని చెప్పి ఊరేసుకున్నట్టని చెప్పినట్టు ఎవరు మా నాయకులు? ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? చెప్పండి. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ముసలి కన్నీరు కాల్చుకుంటూ రాజకీయం చేస్తారా రైతులుంటే? రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, రైతు నాయకుడు రేవంత్ రెడ్డి. రైతుల పక్షపాతి గుర్తించుకుంటే యాస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫార్మర్స్ పార్టీ. మరి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఇంతవరకు రైతు బంధు వేయలేదు? రైతు భరోసా వేస్తాము, రైతు బంధు కూడా వేస్తామమ్మా. సన్నాలకు మేము ఇచ్చాము 500 రూపాయలు బోనస్. ఎందుకు లేట్ అయిందంటారు? అరే ఇప్పుడమ్మా మీరు 7 లక్షల రూపాయలు అప్పు వచ్చిన తర్వాత ప్రతి నెల 6,000 కోట్ల పైచిలుకోండి అప్పుకు వడ్డీ కడుతున్నప్పుడు పంచపంచ పరమాలను కూడా తినలేమమ్మా. అంత టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి పిచ్చి మాట ఇంకేందో మాడతారు వాళ్ళు. సన్నాలకు 500 రూపాయల బోనస్ అంటే ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది.
రేవంత్ రెడ్డి గారు ఆదర్శప్రాయంగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతు కుటుంబాలకు, తెలంగాణ రైతు పక్షపాతిగా పనిచేస్తున్నాడు. దీనికన్నా ఇంకో నిర్దేశం చెప్పడమ్మా, ఏమైనా ఆర్భటం పోయినామా చెప్పండి, మేము లక్షల కోట్లు ఏమన్నా కాలుష్యం వేసామా చెప్పండి, మేమేమైనా ఈ పేపర్లు లీకేజ్ చేసామా చెప్పండి. ఇప్పుడు గ్రూప్ వన్ 2017 ఇచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేని ఈ దుర్మార్గులు వచ్చిన అనతి కాలంలోనే గ్రూప్ 1 ఎగ్జామ్ చేశాము, ఘనంగా నిర్వహించాము, డిఎస్సి నిర్వహించాము. అరే ఇంత బాధ్యతగా మేము పనిచేస్తుంటే ఇక మన సిగ్గుండాలు మాట్లాడనీకే. ఎల్ఐసీని అమ్ముకున్నాడు బీజేపీ పార్టీ, భూములు అమ్ముకున్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని? ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు. అయితే ఇప్పుడు రైతు భరోసా ఎప్పటి నుంచి మొదలవబోతుంది అంటారు? అంత స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరిలో రైతు భరోసాని తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాము, మీ అకౌంట్లో వేస్తాము, మీ ఇంటికి అన్ని వచ్చి పనులు చేస్తున్నామని చెప్పి బాధ్యత చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొదటి సంవత్సరంలో 80% పైగా మేము మా ఇచ్చిన హామీ నెరవేర్చాము. వచ్చే సంవత్సరాలు వచ్చే 10 కాలంలో 100కు 100% ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తాము. అంటే ఎందుకంటే రుణమాఫీ కూడా డిసెంబర్లో చేస్తామని, అది లేట్ అయింది కదా, మరి ఈసారి కూడా భరోసా జనవరిలో కాకుండా ఇంకా లేట్ అయ్యే అవకాశాలు అట్లా ఉండదమ్మా. ఇప్పుడు ఏంటంటే మీరున్నారు, మీకు శాలరీ వచ్చేసి 50,000 శాలరీ, మీ రెంట్ వచ్చేసి 20,000 రెంట్ ఇవ్వాలి, మన ఇంటికి ఈఎంఐ కట్టాలి, అదేవిధంగా ప్రతిరోజు సరుకులు కొనాలి. అంటే మీరు ఏం చేస్తారు, మీ 50,000 లోపల నుండి మీ ఆదాయం ప్రకారంగానే మీరు ముందుకు వెళ్తారు. అయినా కానీ ఇచ్చిన మాట ప్రకారంగా మీ ఇంటికి వచ్చిన అతిథులకి మీరు తినకున్నా, మీరు ఇంట్లో పప్పన్నం తిన్నా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మరా చేసే విధంగా మీరు ఉన్నారు. అది మా సాంప్రదాయం. కాబట్టి అదే విధానాన్ని బట్టి ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ఇచ్చిన ప్రతి హామీని అర్హత గల ప్రతి వ్యక్తికి ఇస్తాము, అర్హత గల ప్రతి కుటుంబానికి గడపకు చేరవేస్తాము. ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఉండే విధంగా, ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఉండే విధంగా. ఇంతకు మునుపు 1970, 1980 సమయంలో ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంటుండే ప్రతి ఇంట్లో. వచ్చే కాలంలో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండబోతుంది. ఇది నిజం. ఈ దుర్మార్గులు ఎంత కళ్ళబొల్లి మాట్లాడినా, ఎన్ని కపటమేమని చేసినా, ఎన్ని ముసలి కన్నీళ్ళు నటించినా కూడా తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అందరూ స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినాము. మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువత కూడా మేము ఉద్యోగస్తులైనాము, తెలంగాణ పాలన మేము భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి గర్వంగా చెప్తున్నారు. గ్రూప్ 1 నిర్వహించలేని ఈ దుర్మార్గులు, ఇంటర్ ఎగ్జామ్ నిర్వహించలేని ఈ దుర్మార్గులు, ప్రతిసారి పేపర్లు ఇచ్చిన ఈ దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుని ఎక్కడ పోయారా మీరందరూ? అప్పుడు ఎక్కడ వెళ్ళారు మీరందరూ? కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ మీరందరూ? బీజేపీ ప్రతి పాలసీకి మద్దతు తెలిపింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? కిషన్ రెడ్డిని బీజేపీ పరిణితి చేసారు ఇదే కేసీఆర్ కాదా? కిషన్ రెడ్డి వ్యవస్థని కేసీఆర్ నడిపిండు, కేసీఆర్ వ్యవస్థని కాపాడింది కిషన్ రెడ్డి. ఇది నిజం కాదా? కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రతి ప్రయత్నంలో బాగా మీ ఇద్దరు కాదా? పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఇద్దరు రాజకీయ విభజన చేసింది నిజం కాదా? ఎట్లా వస్తాయండి బీజేపీకి అన్ని సీట్లు? బీఆర్ఎస్ పార్టీ గుట్నాలు టెకా చేసి సీదా బీజేపీకి వాళ్ళ బీఫామ్లు అమ్ముకుంది. క్యాడర్ లేని వీళ్ళు, కమిట్మెంట్ లేని వీళ్ళు, ఎప్పుడు చీటింగ్ చేసే ఈ వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద కళ్ళబొల్లి మాట్లాడుతున్నారు. అయితే మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు కదా, మరి ఇంకో చోట ఏం వినిపిస్తుందంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీలో విలీనం కాబోతుంది అనేసి. కావచ్చమ్మా, ఇప్పుడు అనధికారికంగా వాళ్ళు కలిసి ఉన్నారు, కలిసిపోతారు. బాహాటం కదా ఇది బహిరంగ రహస్యమే కదా, రహస్యం బహిరంగంగా వచ్చింది కదా. బీజేపీ పార్టీ సంబంధించిన వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, బీజేపీ చేయాల్సిన ప్రతిపాదన బీజేపీ కాపాడుతుంది. మీరు నీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని 7 లక్షల కోట్ల పైచలకు అప్పు చేసినటువంటి ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఇప్పుడు వచ్చి ముందుకొచ్చి ఏడుచుకుంటూ నటిస్తున్నట్టు, ఏదో రాజకీయంగా మేమే కాపాడుతున్నట్టు తెలంగాణ పదాన్ని చంపినట్టు మీరు, తెలంగాణ వాదాన్ని అవమానించిన మీరు, తెలంగాణ పదా సంఘాలను ఇబ్బంది పెట్టిన మీరు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తరిమేసిన మీరు, గద్దర్ని గాయపరిచిన మీరు, అదేవిధంగా ఎంతోమంది తెలంగాణ పదా సంఘాల నాయకులని అవమానపరిచి నియంత్రణగా పాలన చేసిన మీరు ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాట్లాడుతున్నంటే ఎక్కడండి? అంటే భవిష్యత్తులో 2 పార్టీలు కలిసిపోతాయి అంటారా? 100% కలిసే ఉన్నాయి, కలిసిపోయిన సమస్యలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 వేరు కాదు, ఇవి ఒకటే అనుకున్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి.
బొమ్మ పెడిచిన వాళ్ళే గెలుస్తారు, బొమ్మ బొడుచు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అలాగే మహిళలకు 2,500 ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది? అమ్మ ప్రతి నియోజకవర్గంలో 3,500 పైచీలకు ఇందిరమ్మ ఇళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే సంబంధించిన వ్యవహారాల్లో మంజూరు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో వారి వ్యవహారాలకు అనుగుణంగా. ఇది కాంగ్రెస్ పార్టీ స్పష్టతగా, మాకు కులాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యవహారం లేదు. నియోజకవర్గానికి అందరినీ ప్రతి ఒక్కరి అందరికమ్మా. ఇప్పుడు రుణమాఫీ బీజేపీ నాయకులు కాలేదా? రుణమాఫీ అమ్మా బీఆర్ఎస్ నాయకులు కాలేదా? రుణమాఫీ చెప్పుకోండి, తప్పుకోండి. లేకుండా వచ్చి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ మీరు తప్పుకోండి. 21,000 రూపాయలలో కనీసం 5,000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన భూములు పోయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ 21,000 పైచీలకు రుణమాఫీ చేసిన వ్యవస్థలో, ఈ మాఫీ వ్యవహారాల్లో బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన భూమి లేదా? వాళ్ళకి రుణమాఫీ అయింది కదా. చెప్పండి ఎంతమంది బీజేపీ నాయకులు రుణమాఫీ అయిందో మేమే తీస్తాం లెక్క, ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు అయిందో మేమే తీసి చెప్తాం లెక్క. అంత ఇష్టం లేకుండా తప్పుకోవడాల నుంచి చెప్పి వచ్చి ఆ ధైర్యం లేదు, కానీ ముందుకు వచ్చి మురిపల్లాగా మాట్లాడుతున్నారు. ముందుకొచ్చి ధైర్యం లేదంటారా? లేదు వాళ్ళకు. చెప్పండి బాహాటంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ మాకు చేసింది, మాకు వద్దని చెప్పండి దమ్ముంటే. 2 లక్షల రుణమాఫీ బీజేపీ నాయకులు చేసుకోలేదా? మేము ఆపినమ్మా ఎక్కడమ్మా? బీఆర్ఎస్ నాయకులు చేసుకోలేదా 2 లక్షల రుణమాఫీ? ముసి నవ్వుకుంటూ వాళ్ళు పాస్ పనులు వేసుకొని పొద్దున్నగానే. ఇలాంటి దుర్మార్గులు, రైతులు సంతోషంగా ఉన్న చూడలేని దుర్మార్గులు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. హైడ్రా మూసి ప్రక్షాళన ఇప్పుడు ఏమైతుందంటే హామీలను పక్కదారి పట్టించేందుకే ఇవి తెర మీదకి తీసుకొచ్చారనేసి అంటున్నారు. అమ్మ నేను ఏమంటారంటే, ఒక సామెత ఉందమ్మ పొద్దున్నలోగానే. పొద్దున ఒక సామెత ఉంటుంది, కొత్త పిచ్చగాడు పొద్దున ఉంటుంది. ఇదంతా కొత్త పిచ్చగాళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ బట్టకాల్చి బీ చేస్తే కానీ వాళ్ళకి కడుపు నిండదు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఒక 4 మాటలు కానీ వాళ్ళకు దినం తీరదు. అరే మేము బాహాటంగా మేము చేసే 10 హామీని స్పష్టంగా మేము చెప్తున్నాము. 200 యూనిట్ల విద్యుత్ని ఫ్రీగా ఇస్తున్నాము, 500 రూపాయల సిలిండర్ని మేము ప్రతి ఒక్కరికి చేరుస్తున్నాము. అదేవిధంగా 21,000 పైచీలకు రుణమాఫీ చేశాము, 50,000 పైచీలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాము, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చాము. అదేవిధంగా ఫ్యామిలీ కార్డు ద్వారా వచ్చే నూతన సంవత్సరంలో 2,500 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా ప్రతి ఇంటికి 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాము, ఇచ్చి తీరుతాము. అప్పుడు చెప్పండి ఈ ముఖాలు ఏం మాట్లాడతావు? రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని ఒక్క రూపాయి కూడా సహాయం చేయని ఈ బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వస్తూ ముందు దోచుకునే ఈ బీఆర్ఎస్ నాయకులు కళ్ళబొల్లి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజానికం మీ మీద గుస్సాగా ఉంది బిడ్డలారా. తెలంగాణ ప్రజలు మీ సంఘాలు మీ పైన వచ్చి వ్యవహారం చేస్తూ ఉన్నారు. చేయండి. మిమ్మల్ని ఏ విధంగా తరిమి కొట్టాలో అది తరిమి కొడుతున్నారు. మీలాంటి దుర్మార్గ రాజ్యాన్ని, మీలాంటి దుర్మార్గ వ్యవస్థని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సాగనీయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి గడపకు తెలంగాణ నుండి 6 పథకాల గ్యారంటీ చేరుస్తాం. అర్హత గల ప్రతి ఇంటికి ప్రతి పథకాన్ని ఇంటికి చేరవేరుస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి అభిమానంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, గర్వపడుతున్నాం. వారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నాం. అది మా ఘనత. అది మేము చేయబోతున్న మా భవిష్యత్ కార్యాచరణ, మా కార్యనిర్వాహకం అలాంటిదే. రేవంత్ రెడ్డి గారు దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకునే విధంగా బయటకు వెళ్తున్నాం. కొంచెం మన సిగ్గుండాలి, సాయం చేయకున్నా పర్లేదు. చెప్పండి మా ఖుషి అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తుంటే ఇంట్లో కొంచెం కళ్ళబొల్లి మాట్లాడుతుంటారా మేకప్లు వేసుకొని? ఇలాంటి దుర్మార్గులు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, యువత చూస్తూ ఉంది. మిమ్మల్ని ఇంట్లోంచి తరిమికొట్టే దగ్గర ఉంది. కాంగ్రెస్ ఏడాది పాలనకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇది మా ఘనత, ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత, ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత. మీ కార్పొరేషన్ చైర్మన్లు అంతా పదవులు పొందాక ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టకుండా సైలెంట్గా ఉంటున్నారని, దీనిపై సీఎంతో పాటు పిసిసి చీఫ్ కూడా కార్పొరేషన్ చైర్మన్లపై సీరియస్ అయ్యారని తెలుస్తుంది.
ఇది ఎంతవరకు నిజం? అట్లే ఉండదమ్మా. అందరి చైర్మన్లు అందరూ వారి శాఖల్లో గట్టిగా పనిచేస్తారు. ప్రతిపక్షం ఏం మాట్లాడినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి మేము దీర్ఘ జవాబు చెప్తున్నాము. ఎవరు కూడా అంటే చాలా మట్టుకు కొన్ని విధానాల్లో అంటే ఇప్పుడు 30 మంది ఉన్నారండి, అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఇందులో 10 మంది లేడీస్ ఉన్నారు, వారి వాయిస్ ఇస్తున్నారు, నా వాయిస్ నేను ఇస్తాను. ఇంకో అంతా ఒక్కొక్క వ్యవస్థ పనిచేస్తుంటాము. ఎవరి వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తుంటారు, ఎవరికి ఆ సమయం బట్టి వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అందరు చైర్మన్లు, అందరు మంత్రులు, అందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరూ స్పష్టంగా అంటే విమర్శలకు ఎక్కడ మేము మాకు రాజకీయ వ్యవస్థ మాకు పెద్దగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మేము చిన్న యువజన కాంగ్రెస్ నుంచి ఇంతవరకు అయినాం. ఏ వ్యవస్థను కూడా ఎదుర్కొనే శక్తి మాకుంది. మేమేంది అట్లా ట్యూషన్తో వచ్చిన వ్యవస్థ కాదు మాది, కాదు స్వయంగా నేర్చుకునే వ్యవస్థ మాది. రాజకీయంలో మీరు చూడొచ్చు, ఇప్పుడున్న వ్యవస్థలో మాకు ఎలాంటి రాజకీయ వ్యవస్థ లేకున్నా, ఎలాంటి రాజకీయ కుటుంబ వ్యవస్థ లేకున్నా కూడా ఈ స్థాయికి వచ్చి, ఎందుకంటే మాకు తెలుసు నాయకత్వం ఎట్లా కాపాడుకోవాలో, నాయకత్వానికి ఎట్లా భరోసా మేము ఇవ్వాలో. మాకు ఇచ్చిన ప్రతి పనిని క్షుణ్ణంగా చేస్తాం, స్పష్టంగా చేస్తాం. దాని విషయంలో ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఏ వ్యవస్థ వచ్చినా కూడా ఎదుర్కొంటాం. త్వరలోనే సీఎంని చేంజ్ చేస్తారని బీజేఎల్వి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఆయన అనుమానాస్పద నాయకుడు, అనుకోకుండా ఎమ్మెల్యే నాయకుడు. ప్రతిరోజు ఆయన అసంతృప్తివాది. ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడూ అనుమానాస్పదంగా ఎదిగిన నాయకుడు. ఆయనని గుర్తిస్తలేదని చెప్పి ప్రతిరోజు ఒకటే ఏడుపు, ఒకటే గగ్గోలు. బీజేపీ నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఉండని చెప్పి ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. ఏదో రేవంత్ రెడ్డి గారిని అనకపోతే కానీ ఆయన టీవీలో రాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒక 2 మాటలు గట్టిగా మాట్లాడితే కానీ ఆయన పేపర్లు పట్టించుకోవు, బీజేపీ నాయకులు పట్టించుకోవు. కాబట్టి ఏదో ఒక విధంగా ముందుకు వచ్చే విధంగా ఆయన మాట్లాడుతారు. కాబట్టి ఆయన ఎవరు పట్టించుకోకండి. ఎందుకంటే ఆయన ఒక అనుమానాస్పద నాయకుడు. బీజేపీ నాయకులు పట్టించుకోలే ఆయన్ని, మేము పట్టించుకోలేదు ఆయన్ని, అయితే పట్టించుకోవడం అవసరం లేదు. బీజేపీ నాయకులే 8 మంది ఎమ్మెల్యేల 7 మంది ఎమ్మెల్యే ఆయన మర్చిపోయారు మాకు బీజేపీ నాయకుడు అని చెప్పి. ఆయన ప్రతిరోజు నేను చెప్పుకుంటాడు, ఆయన నేను బీజేపీ నాయకుడు అని చెప్పి చెప్పుకో, మంచిది కదా. మీరు ఫిషరీస్ చైర్మన్ కి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఎలా ఉంది? మీరు నూతనంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? అంటే మాకు ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ మత్స్యకార వ్యవస్థలో మత్స్యకారుల కుటుంబాలను, మత్స్యకార మహిళా కుటుంబాలను ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఒక రూపొందించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఫిష్ క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఒక ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రత్యేకంగా కొన్ని ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. దాని యొక్క ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తాం. అది మత్స్యకారులని నేరుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా మేము ప్రతి ప్రణాళికని సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఫిష్ క్యాంటీన్, మొబైల్ ఫిష్ స్టాల్స్ ఇచ్చే విధంగా 32 జిల్లాలకు ఆల్రెడీ 15 లక్షల వ్యయంతో ఒక్కొక్క మొబైల్ అవుట్లెట్లని ఇస్తున్నాం. మత్స్యకార కుటుంబాలకు ప్రతి జిల్లా ఒకటి యుద్ధ ప్రాతిపదికన. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చే విధంగా, మహిళలకు మన కటింగ్ కిట్స్ ఇచ్చే విధంగా, మా పురుషులకు ఎలక్ట్రికల్ వాయిల్ ఇచ్చే విధంగా, అదేవిధంగా 4 వాహనాలు ఇచ్చే విధంగా ప్రతి వ్యవస్థలో మహిళలకు భాగస్వామ్యం చేసే విధంగా, మత్స్యకార కుటుంబాలను ఆదుకునే విధంగా ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దానికి యజ్ఞంగా పనిచేస్తున్నాం. దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్యకార కుటుంబాలకే నేరుగా ఫలాలు వచ్చే విధంగా, వారి యొక్క ఆర్థిక స్థోమత పెంచే విధంగా పనిచేస్తున్నాం. అయితే గతంలో చూసుకుంటే చేప పిల్లల పంపిణీ విషయంలో కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పారు కదా, మరి ఇప్పుడు చేప పిల్లల పంపిణీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంత మునుపు నేరుగా ఒక కాంట్రాక్టర్ వచ్చే విధంగా వారికి అర్హత ఉందా లేదా తెలియకుండా వారికి కాంట్రాక్ట్ ఇచ్చేది. ఇప్పట్ల కాదు. ఇందులో డిస్ట్రిక్ట్ ఎంఆర్ఓ అని కానివ్వండి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ని, జిల్లా ఫిషరీస్ అధికారిని, ఒక జిల్లా ఇరిగేషన్ అధికారిని 5 మంది భాగస్వామ్యం చేసి వారి సమక్షంలో అర్హత గల వ్యక్తిని కాంట్రాక్ట్ విధానం తీసేసాం. మేము ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, మత్స్యకార రైతులు అనే విధానాన్ని ముందుకొచ్చాం. అదేవిధంగా 80% పైగా ఈ పంపిణీదారులు తెలంగాణ వారే ఉండే విధంగా ప్రయత్నాలు చేశాము. దానిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, సోషల్ మీడియాతో 80% పైగా తెలంగాణ వాళ్ళే ఇందులో ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, మత్స్యకార రైతులు. కాంట్రాక్ట్ విధానంలో కూడా వేరే వేసుకున్నా కూడా వారిని ఎవరికి పడితే వారికి ఇవ్వలేదు. ఈ వ్యవస్థను ఎక్కడ కూడా భ్రష్టు పండించలేదు. మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణ మత్స్యకార కుటుంబ రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా.
గత 10 సంవత్సరాలు కేవలం కాంట్రాక్ట్ విధానం ముందుకొచ్చారు. కానీ ఇప్పుడు పంపిణీదారులుగా, ఉత్పత్తిదారులుగా తెలంగాణ మత్స్యకార కుటుంబ రైతులందరినీ అందులో భాగం చేస్తాం. అది మా ఘనత, అది రేవంత్ రెడ్డి గారి ఘనత, అది కాంగ్రెస్ పార్టీ ఘనత. అయితే నెక్స్ట్ ఫిషరీ డిపార్ట్మెంట్లో ఎలాంటి వినూత్న కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు? మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంతకు మునుపు మనము చేపలు అమ్మేటప్పుడు అంటే చేపల వ్యవహారం చేసేటప్పుడు కేవలం ప్రతి వారం సండే కాకుండా ఇప్పుడు వారానికి 3 రోజులు చేపల యొక్క ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలందరూ కూడా చేపల యొక్క వ్యవహారాలు, వాటి యొక్క ఆర్థిక పదార్థాలు కానివ్వండి, ఆహార పదార్థాలు కొత్త నైపుణ్యాలు వచ్చే విధంగా ఒక కొత్త యూనివర్సిటీ అంటే మన కాలేజీని ఏర్పాటు చేసుకుంటాం మేడ్చల్లో. అది పూర్తి కావస్తుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర చేప కొరమీనుని ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే విధంగా మంచిర్యాలలో 30 ఎకరాల విస్తీర్ణంలో 15 కోట్ల వ్యయంతో ఒక పెద్ద పారిశ్రామిక వ్యవస్థని మేము మత్స్య పారిశ్రామిక వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కోవిడలో 50 కోట్ల పైచిలుకుతో ఆసియాలో పెద్దటువంటి ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నాం. అది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకార కుటుంబాలందరినీ బాగా చేసే విధంగా ముందుకెళ్తున్నాం. ఓకే, అంటే ఇంకా ఎలాంటి సాయం చేయబోతున్నారు? అదే అమ్మా, ఇప్పుడు మీకు ఎప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏ విధంగా ఉందో అట్లనే మత్స్యకార కుటుంబాలకు కూడా 3 లక్షల రూపాయలు రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రతి మత్స్యకార మహిళలకు, మా మత్స్యకార మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇచ్చే విధంగా 60% పై సబ్సిడీ వచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. దానికి స్పష్టంగా పరోక్షంగా ఈ మత్స్యకారులందరినీ ఏ విధంగా లక్షాధికారి చేశారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తపన, లక్ష్యం, ధ్యేయం. ఓకే, అయితే 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా 6 గ్యారంటీలు కాకుండా ఇంకేమైనా నూతనంగా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఈ వ్యవస్థల ఇంకా ఏదైనా విధానం తీసుకొస్తే ప్రజలకు మేలు చేకూరుస్తుంటే అది అమలు, అది మా ఎజెండా లేకున్నా కూడా, మా మేనిఫెస్టో లేకున్నా కూడా దాన్ని నెరవేరుస్తాం. అది ప్రజలకు అవసరం రావాలి, ప్రజలకు ఒక వ్యవస్థను కాపాడే విధంగా ఈ వ్యవస్థని కాపాడుతాం. కాబట్టి రేపు ప్రజలు మాకు అన్నిటి విధాలుగా ఆదుకునే శక్తిగా, ప్రజల యొక్క మన్నలు పొందే విధంగా, వారి యొక్క ఆశ్రయం వచ్చే విధంగా ప్రతి పనిని వారికి ప్రజలకు అభిష్టం మేరకు ముందుకెళ్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూసారు కదండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత, సైనింగ్ ఆఫ్.